స్వచ్ఛమైన భక్తితో భగవంతుడు తన కంటిని అర్పించే కథ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక కథ చాలా శక్తివంతమైనది. అది స్వర్గాన్ని కదిలిస్తుంది మరియు కఠినమైన హృదయాలను కూడా కరిగిస్తుంది. ఈరోజు మేము మీ ముందుకు హిందూ పురాణాల నుండి ఒక పురాతన దైవిక కథను అందిస్తున్నాము. ఒక కథ సాటిలేని భక్తి, త్యాగం మరియు లోతైన బంధం, రెండు శక్తివంతమైన దేవతల మధ్య, విష్ణువు మరియు శివుడు. ఇది కేవలం అపోహ మాత్రమే కాదు, ప్రేమ, త్యాగం మరియు నిజమైన భక్తి గురించిన దివ్యమైన పాఠం. కాబట్టి మునుపెన్నడూ లేని విధంగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి మరియు మునిగిపోండి. సృష్టి యొక్క విస్తారమైన కాలక్రమంలో ఒకప్పుడు అపారమైన అశాంతి ఉండేది. రెండు, పరమాత్మ తప్పక మరియు దయ్యం, అసురులు ఇబ్బంది పడ్డారు. దేవతలు, రాక్షసులు, దాసులు, అత్యున్నత మరియు అత్యల్ప అన్ని విశ్వంలో అసమతుల్యత మరియు గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ విశ్వ తుఫాను హృదయంలో దేవతల వైపు తిరిగారు. శివుడు, పరమ సన్యాసి మహాదేవ్, మార్గదర్శకత్వం కోసం, బలం కోసం మరియు శాంతి కోసం. వారందరిలో అత్యంత శక్తివంతమైనది కూడా విష్ణువు, సంరక్షకుడు, ప్రభువుల ప్రభువు. శివుడిని ఆశ్రయించాడు సహాయం కోసం మాత్రమే కాదు, వినయపూర్వకమైన భక్తుడిగా. అవును, మీరు సరిగ్గానే విన్నారు. విష్ణువు పరిరక్షణ మరియు ధర్మాన్ని పరిపాలించే దేవుడు. శివుడు తనది ఇష్ట దేవత, అతను ఎంచుకున్న దేవత. సమస్త దేవతలలో విష్ణువు శివునికి గొప్ప భక్తుడు. ఒకరోజు విష్ణువు శివునికి అసాధారణమైన దాన్ని సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. అతని అచంచలమైన భక్తికి చిహ్నం. అతను సమర్పించడానికి పవిత్ర ప్రతిజ్ఞ తీసుకున్నాడు. 1 తామర పువ్వులు. స్వచ్ఛమైన భక్తి చర్యగా శివునికి గొప్ప సంకల్పంతో విష్ణువు చాలా అందమైన మరియు స్వచ్ఛమైన తామర పువ్వులను సేకరించడానికి అడవులు, పర్వతాలు, నదులు మరియు మహాసముద్రాల గుండా ఎత్తైన మరియు దిగువ శోధిస్తూ ప్రపంచం అంతటా ప్రయాణించాడు. భూమిని విస్తరించిన సమగ్ర శోధన తరువాత విష్ణువు సేకరించగలిగాడు 999 తామర పువ్వులు. కేవలం ఒక చిన్నది అతని దైవ వాగ్దానం. తన ప్రతిజ్ఞను ఉల్లంఘించడానికి ఇష్టపడకుండా అతను 999 పుష్పాలను దేవుడి ముందు ఉంచాడు. శివలింగం మరియు శివుని నుండి ఒక సంకేతం, సన్న మాట కోసం ఎదురుచూశారు. కానీ శివుడు తన గాఢమైన ట్రాన్స్లో మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ళు మూసుకున్నాయి. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. ఆపై కేవలం ఒక చిరునవ్వు, తెలిసిన చిరునవ్వు. విష్ణువు తక్షణమే దైవ పరీక్షను వహించాడు. ఒక పువ్వు కూడా పోయిందని శివకు తెలిసింది. సమర్పణ అసంపూర్ణంగా ఉంది. అయినా శివ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ప్రేమ మరియు దృఢ నిశ్చయంతో నిండిన హృదయంతో విష్ణువు పౌరాణిక రంగాల ద్వారా ప్రతిధ్వనించే ఏదో చెప్పాడు. నేను అంటారు కమల్ నయన్, కమలం కన్నుల ప్రభువు. ఈ విశ్వంలోని కమలంలా నా కళ్ళు అందంగా ఉన్నాయి. నాకు ఒక్క పువ్వు లోపిస్తే నేను నా కళ్ళలో ఒకదాన్ని అర్పిస్తాను. సంకోచం లేకుండా, భయం లేకుండా విష్ణువు తన కుడి కన్ను తీశాడు. అతని ఆత్మ యొక్క చిహ్నం, అతని గుర్తింపు మరియు దానిని శివుని పాదాల వద్ద సమర్పించాడు. ఆ సమయంలో విశ్వం ఊపిరి పీల్చుకుంది. గాలి దివ్యత్వంతో దెప్పన ఉంది. ఈ చర్య చాలా స్వచ్ఛమైనది, చాలా తీవ్రమైనది, భక్తిలో చాలా సంపూర్ణమైనది. ఇక శివ నిశ్చలంగా ఉండలేకపోయాడు. కొలతకు మించి తాకింది. మాటల్లో చెప్పలేనంత సంతోషం. శివుడు కాళ్ళు తెరిచాడు. అతని హృదయం విష్ణువు త్యాగానికి చలించింది. అతను కర్మను నిలిపివేసి తన దివ్య హస్తంతో విష్ణువును ఆశీర్వదించాడు. అతని అత్యున్నత భక్తికి ప్రతిఫలంగా శివుడు అతనికి అత్యంత శక్తివంతమైన ఖగోళ ఆయుధాన్ని ఇచ్చాడు. సుదర్శన చక్రం విశ్వశక్తి యొక్క డిస్క్. చెడును నాశనం చేయగలదు మరియు ప్రపంచమంతటా ధర్మాన్ని సమర్థిస్తోంది. భగవంతుడు విష్ణువు భక్తి, త్యాగం మరియు అచంచలమైన విశ్వాసం ద్వారా సుదర్శన చక్రాన్ని పొందాడు. బలవంతంగా కాదు, డిమాండ్ ద్వారా కాదు, తనలో కొంత భావాన్ని సమర్పించడం ద్వారా. ఈ కథ మనకు ఏమి బోధిస్తుంది? నిజమైన భక్తి సంఖ్యలు, అర్పణలు లేదా ఆచారాలలో కొలవబడదు. ఇది కొలుస్తారు ఉద్దేశం, హృదయ స్వచ్ఛత మరియు లొంగిపోవడానికి సుముఖత. కొన్నిసార్లు దైవత్వాన్ని పొందాలంటే మనలో కొంత భాగాన్ని ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన అహం, మన గర్వం, మన బాధ కూడా. విష్ణువు త్యాగం అనాదిగా గుర్తుండిపోతుంది. దేవతలు కూడా ప్రేమ మరియు భక్తితో కట్టుబడి ఉంటారు. ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే పురాణాలు, ఆధ్యాత్మికత లేదా మన ప్రాచీన వారసత్వం యొక్క దైవిక కథలను ఇష్టపడే వారితో దీన్ని భాగస్వామ్యం చేయండి.
ఆధ్యాత్మిక ప్రపంచం నుండి ఇలాంటి శక్తివంతమైన కథనాలను ఇష్టపడటం, వ్యాఖ్యానించడం మరియు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. మరియు బెల్ చిహ్నాన్ని కొట్టాలని గుర్తుంచుకోండి. తద్వారా మీరు దైవిక కాస్మోస్ నుండి మరొక కథను ఎప్పటికీ కోల్పోరు.